శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో ప్రతి ఒక్క దానికి తెలిసో తెలియకో చాలామంది ముహూర్తాలు నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఆఖరికి ఆ ముహూర్త విషయం ఎక్కడ దాకా వచ్చింది అంటే నామకరణానికి కూడా ముహూర్తం, అన్నప్రాసనకు కూడా ముహూర్తం. అంటే 7:20 నుంచి 7:25 లోపల అన్నప్రాసన అయిపోవాలి. అక్షరాభ్యాసానికి ముహూర్తం, అన్నప్రాసనకు ముహూర్తం, నామకరణకు ముహూర్తం, ఆఖరికి పిల్లవాడికి పంచెలు పెట్టాలంటే ముహూర్తం, అమ్మాయికి చీర పెట్టాలంటే ముహూర్తం. ఇవన్నీ ముహూర్తాలు అవసరం లేదు. ముహూర్తాలు అనేటువంటివి ఒక గృహప్రవేశానికి, వివాహాలకి, శంకుస్థాపనలకి, ప్రతిష్టలకి, అలాగే ఏదైనా ప్రారంభోత్సవానికి వాటికి మాత్రం. అంతేగాని వర్జ్యము, రాహుకాలము, దుర్ముహూర్తం లేకుండా ఈ యొక్క నామకరణ, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముహూర్తం దేనికి కావాలో, దేనికి అవసరం లేదో మీ పురోహితులను అడిగి తెలుసుకొని సనాతన ధర్మాన్ని గౌరవించండి.